ఆ రాజకీయ పార్టీ ఆవిర్భవించి పుష్కర కాలం అవుతుంది. సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలుగు రాష్ట్రాల్లో అందరి అభిమానాలను అందుకున్నారు. సినిమా కథానాయకుడిగా జనసేన పార్టీని స్థాపించి ఆదర్శవంతమైన రాజకీయాలకు తెరలేపారు జనసేనాని. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో విశాఖలో సేనతో సేనాని పేరుతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఇది ప్రస్తుతం తెలుగు స్టేట్స్లో హార్ట్ ఆఫ్ దిగా టాక్గా మారింది. కార్యకర్తలే ఆరాధ్యులుగా ఆ కార్యకర్తలకే అగ్రతాంబూలం కట్టబెడుతూ నిర్వహించిన ఈ సమావేశాలు మిగిలిన రాజకీయ పార్టీల్లో ఆలోచింపచేసే విధంగా మారాయి. ఎందుకంత ఈ సమావేశాల పట్ల అందరికీ ఆసక్తి పెరిగింది? మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. జనసేన పార్టీ సేనతో సేనాని కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఉత్తరాంధ్రలో కొత్త జోష్ను నింపింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఒడిశా ప్రాంతాల నుంచి కూడా పవన్ అభిమానులు భారీగా హాజరయ్యారు. 3 రోజుల పాటు నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమాలు వీర మహిళలను కూడా ఉత్తేజపరిచాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ క్యాడర్కు దూరంగా ఉండిపోయారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు వేలాది మంది జన సైనికులతో ముఖాముఖి నిర్వహించడంతో వారంతా సంతృప్తి వ్యక్తం చేశారు. జనసేనలో కార్యకర్తలకే అగ్రపీఠం ఉంటుందని మరోసారి ఈ కార్యక్రమాలు నిరూపించాయంటున్నారు. నాయకుడిని నమ్మి ఆయన కష్ట సమయంలో అండగా నిలవాలని 3 ఏళ్లు చంటిబిడ్డతో విశాఖ సముద్ర తీరాన పట్టుదలగా పార్టీ జెండా పట్టుకుని నిలబడిన వీర మహిళ గోవిందమ్మ ఆమె తెగువ గుర్తు చేశారు. ఆమె ఓర్పు జన సైనికులకు స్ఫూర్తిని అలాంటిదని కొనియాడారు. అలాగే ఎన్నో గుండెల సమూహమే జనసేన పార్టీ అని, అందుకే గోవిందమ్మ లాంటి వీర మహిళతో సేనతో సేనాని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేయించి ప్రారంభించారని చెబుతున్నారు. ఇది కార్యకర్తలందరికీ దక్కిన గౌరవమని, పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపునిచ్చే పార్టీ జనసేన పార్టీ అని ఈ సమావేశాలు నిరూపించాయంటున్నారు. పోరాటాలు, పట్టుదల, ఉద్యమాలు, ఉద్వేగాల సమ్మేళనమే జనసేన పార్టీ అని అంటున్నారు జన సైనికులు. వీర మహిళల్లో కనిపించే ఈ లక్షణాలే పార్టీని ముందుకు నడిపించే రథచక్రాలుగా పనిచేస్తాయని, జనసేన పార్టీ పుష్కరకాల జనసేన ప్రస్థానం ఇదేనంటున్నారు. ఆది నుంచి ప్రజాపంథాలో ప్రజలతో మమేకమై సామాన్యుడి అస్త్రంగానే ముందుకు సాగిందని, జనసేన పార్టీ నిర్వహించిన సభలో సేనతో సేనాని బహిరంగ సభలో నాదెండ్ల మనోహర్ కూడా ఉద్ఘాటించారు. పరిమిత వనరులతో బ్రిటిషు వారి గుండెల్లో అగ్గిపిడుగులా మారి దడ పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ ఆయన పేరునే పెట్టారని మనోహర్ పేర్కొన్నారు. అల్లూరి స్ఫూర్తిని జన సైనికులు, వీర మహిళలు అందిపుచ్చుకోవాలని, వారి కృషి ఫలితంగానే జనసేన రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీగా ఉద్భవించిందని నేతలు భావిస్తున్నారు. ప్రజా పోరాటాన్ని ఓ సమూహంలో నింపి వారిని సరైన దిశలో ముందుకు తీసుకువెళ్లిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు జన సైనికులు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఏడాదిగా కాస్త క్యాడర్కు కొంత దూరం కావాల్సి వచ్చింది. దీంతో ఆయనపై కొంతమంది దుష్ప్రచారం చేయడానికి కూడా జనసేన నాయకులు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ మీద అభిమానం, పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టమున్న కొందరు ఈ మధ్య కాలంలో అవగాహన లేకుండా ఆవేశంతో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని, ఇది బాధించే అంశమని వారు పేర్కొంటున్నారు. అందరికీ తగిన గుర్తింపును ఇవ్వాలన్నదే పవన్ ఆలోచన అని, 14 నెలల కూటమి పాలనలో పాలనాపరమైన అంశాలను తెలుసుకునేందుకు, దానిపై పూర్తిగా దృష్టి సారించేందుకు కాస్త సమయం పట్టిందంటున్నారు. దీన్నే సాకుగా చూపుతూ పార్టీ మీద ఇష్టానుసారం మాట్లాడడం మంచిది కాదని చెబుతున్నారు. పాలనలో పట్టు తెచ్చుకోవడం ప్రధానమని, ఏదైనా పథకం లేదా కార్యక్రమం చేయాలన్నా సామాన్యుడి పంథాలో ఆలోచించి ముందుకు వెళ్లడం పవన్ కళ్యాణ్ నైజమని అంటున్నారు.
ఇక క్షేత్రస్థాయిలో ఆయన చూసిన సమస్యలు, వేదనలు అన్నీ గుర్తుంచుకుని పథకాలకు, కార్యక్రమాలకు రూపకల్పన చేయడం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత అనేది ప్రస్తుత డిప్యూటీ సీఎం పాలనకు అద్దం పడుతుందంటున్నారు. గత వైసీపీ హయాంలో ప్రజలంతా విసిగిపోయి కూటమి ప్రభుత్వానికి ఘన విజయం ఇచ్చారని, అప్పటి అరాచక అవినీతి పాలన ప్రజలందరికీ ఇప్పటికీ గుర్తే ఉండి ఉంటుందంటున్నారు. ఓ అహంకార పాలనకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే వైసీపీని ఇంటికి పంపి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ నిలిచారని, ఇది ఎవరూ మరిచిపోవద్దని హితవు చెబుతున్నారు. ప్రజలు పెట్టుకున్న ఓ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు వెళుతూ పనిచేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రభుత్వం మనది, మనందరిది అనే విషయం గుర్తుపెట్టుకోవాలని జనసేన నేతలు జన సైనికులకు ఈ సమావేశాలలో నూరిపోశారు. ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాలని, సామాజిక వర్తమాన విషయాలు, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై విస్తృత అవగాహన పెంచుకోవాలని ఈ సమావేశంలో పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో ఓ నాయకుడు ప్రజాధనంతో సొంత ప్యాలెస్ను కట్టుకోవడానికి విశాఖలో ఋషికొండపై విధ్వంసం సృష్టించారు. 453 కోట్లను వెచ్చించి అత్యాధునిక భవనాలను నిర్మించి ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. ఆ భవనాలను చూసేందుకు పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్లారు. అయితే భవనాల సీలింగ్ పెచ్చులు ఊడిపోయిన దృశ్యాన్ని పరిశీలిస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో వేస్తూ ఓ వర్గం విష ప్రచారం మొదలుపెట్టిందట. అయితే దీనిని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెచ్చులూడిన సీలింగ్ ముక్కలు సరైన ప్రదేశంలో పడలేదని, సెట్టింగులు అంటూ విషం కక్కుతున్నారని జన సైనికులు మండిపడ్డారు. భవనాలను పరిశీలిస్తున్న సమయంలో పెచ్చులూడిపోయిన ప్రదేశాన్ని చూస్తున్నప్పుడు తీసిన చిత్రాలతో ఉంచి సోషల్ మీడియా వేదికగా విషం చిమ్ముతున్నారని, ఇలాంటి వారిని ఏమనాలి? ప్రజల డబ్బు 453 కోట్ల రూపాయలతో సొంత భవనం నిర్మించుకున్న వ్యక్తి ప్రజలకు సమాధానం చెప్పాలని జన సైనికులు దీనిపై ఎదురుదాడి చేయాలని కోరారు. మొత్తానికి ఈ విధంగా సేనతో సేనాని 3 రోజుల సమావేశం జన సైనికులకు కొత్త జోష్ను నింపింది. జనసేన కార్యకర్తలను మరింత ఉత్తేజపరిచే విధంగా పార్టీ విధి విధానాలను మరింత బలంగా వివరించేందుకు నేతలంతా ప్రయత్నం చేశారు. పవన్ కూడా ఎక్కువగా మాట్లాడకుండా కార్యకర్తలతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడే కంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జన సైనికులతో మాట్లాడించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. 3 రోజుల వారి అభిప్రాయం క్రోడీకరించి వారందరికీ దిశానిర్దేశం చేసే విధంగా బహిరంగ సభలో పవన్ ఆకట్టుకునే ప్రసంగం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా అన్ని పార్టీల కంటే భిన్నంగా జనసేన పార్టీ నిర్వహించిన సేనతో సేనాని విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సమావేశాల తర్వాత కార్యకర్తలకు పార్టీ పట్ల, వారి నాయకుడి పట్ల సమగ్రమైన అవగాహన వచ్చిందని, రెట్టింపు ఉత్సాహంతో, రెట్టించిన బలంతో వారంతా తిరుగుముఖం పట్టారని పార్టీ భావిస్తోంది. భవిష్యత్తులో జనసేన తప్పకుండా ఒక బలమైన పార్టీగా అవతరించబోతోందని వారంతా ఆశిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో తెలుగు స్టేట్స్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.